గత 6 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సూర్యుడి నుంచి ఉద్భవించిన సౌర తుఫాన్ భూమిని తాకింది. దీని కారణంగా భూ అయస్కాంత క్షేత్రానికి భంగం కలిగిందని అమెరికాలోని కొలరాడో NOAAకు చెందిన స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ తెలిపింది. తుఫాన్ చుట్టూ పరిస్థితులు బలహీనంగానే ఉన్నాయన్నారు. ప్రస్తుతం తుఫాన్ ఓ మోస్తరు స్థాయిలో కొనసాగుతోందని తెలిపింది. అయితే సౌర తుఫాన్ భూమిని తాకిన సమయంలో శాటిలైట్లలోని ఎలక్ట్రానిక్స్ కు నష్టం కలిగిస్తుందని, దీని కారణంగా భూమిపై రేడియో కమ్యూనికేషన్ నెట్వర్క్లకు అంతరాయం కలుగుతుందన్నారు. ఈ సౌర తుఫాన్ కారణంగా భూమిపై కొన్ని చోట్ల హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు విఘాతం కలగొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లతో అనుసంధానించడం కోసం పైలట్లు ఈ హై ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ ను ఉపయోగిస్తారు. అయితే విమానాల్లో చాలా వరకు శాటిలైట్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తాయి. ఈ సోలార్ సైక్లోన్ కారణంగా శాటిలైట్లలోని ఎలక్ట్రానిక్స్ కు అంతరాయం ఏర్పడింది. అంతేకాక సౌర తుఫాన్ ప్రభావం పవర్ గ్రిడ్లపైన పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రతి 11 ఏళ్లకొకసారి సూర్యుని అయస్కాంత శక్తి తీరుతెన్నులు మారుతూ ఉంటాయి. ఉత్తర, దక్షిణ ధృవాల స్థానాలు మారతాయి. కాలచక్రానికి అనుగుణంగా సూర్యుడిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని కారణంగా గురుత్వాకర్షణ శక్తిలో తీవ్ర ప్రభావం ఏర్పడి బ్లాక్ స్పాట్స్ ఏర్పడుతున్నాయి. ఆ బ్లాక్ స్పాట్స్ నుంచి భారీ పేలుళ్లు సంభవించి అందులో నుంచి సౌర జ్వాలలు ఎగిసిపడి భూమి వైపు దూసుకొస్తాయి. ప్రస్తుతం సూర్యుడి సోలార్ సైకిల్ పీక్ స్టేజ్కి చేరుకుందని, దీంతో భారీ ఎత్తున పేలుళ్లు సంభవిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. గతేడాది 7 పేలుళ్లు సంభవించగా ఈ 3 నెలల్లోనే 7 పేలుళ్లు సంభవించాయని తెలిపారు.